ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, 1909 ఏప్రిల్ నెల 6వ తేదీ మంగళవారం జన్మించిన ఈ గడియ వర్తమానికుడు బ్రదర్ విలియం మరియన్ బ్రెన్హామ్ గారిని గూర్చి మరి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఈ దినము నేను ఆశించి మీ ముందుకు వచ్చుచూ ఉన్నాను. ఈ వర్తమానికుని లోకము తృణీకరించింది, కానీ వధువు అయితే అతనిని స్వీకరించింది. ముందుగా పరిశుద్ధ గ్రంథము చదువుకొని మరి ఆ యొక్క విశేషతను మనం చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నాయనా, నీ గ్రంథములో మేము చూస్తున్నప్పుడు నీ ప్రవక్తలను నాయనా ఈ లోకానికి మీరు పంపినప్పుడు ప్రభువా, ఆ దినములో ఆ గడియ వర్తమానాన్ని వారు గ్రహించక ప్రవక్తలను కొట్టి చంపారు నాయనా. అలాగే ప్రభువా, నీ కృప అన్యజనులలోనికి ప్రవేశించినప్పుడు మరి అన్యజనులలో ఉన్నటువంటి నీ వధువును నువ్వు ప్రేమించి ఆమెను ఆ యొక్క అబద్ధ సిద్ధాంతములలో నుండి, కట్లలో నుండి, బంధకములలో నుండి విడిపించటానికి అన్యజనులలో నుండి ఒక ప్రవక్తను మీరు లేపి ఉన్నారు. అది లేఖన సత్యము, అది లేఖన నాయనా రుజువై ఉన్నా కూడా నమ్మనటువంటి కాలములో మేము ఉంచున్నాము. అయితే నీ అనాది సంకల్పము, నీ కృప ప్రభువా, ఆ వర్తమానమును మేము స్వీకరించటానికి, అది లేఖన ప్రకారము రుజువని నమ్మటానికి ఆ విశ్వాస్యతను మీరు మాలో ఉంచినందుకే నీకు స్తోత్రం. ప్రభా, ఈ సమయంలో నీ దాసుడునైన నేను కొన్ని విషయాలు ప్రభువా నీ ప్రవక్తను గూర్చి నేను మాట్లాడబోచుండగా నాయన నీ స్వరము తప్ప వేరొక స్వరము నా నోట రానియవద్దు. ఆనాడు యెషయా పెదవులను కాల్చినట్టుగా నాయనా నా పెదవులను కాల్చి ప్రభా సరైన మాట నా నోట పలుకున్నట్లుగా నా తలంపులను, నా ఆలోచనలను నీవు క్రమపరచమని సమస్తమును నీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ దీని ద్వారా నీ నామానికే అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రపంచము ఎరుగకపోవుట బాధాకరము. అయితే కొందరు దానిని అంగీకరించారు. అయితే కాలక్రమేణా ప్రవక్త రంగంలో నుంచి దాటిపోయిన తర్వాత, లేక కాలమనే తెరకు ఆవలికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోకములో ఈ యొక్క వర్తమానములో కూడా నానా విధములైనటువంటి సిద్ధాంతాలు వచ్చేసాయి. ఎందుకంటే ఆనాడు పౌలు గారు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే బయలుదేరినని చెప్పాడు. నిజమే ప్రియులారా, ఈరోజు ఎక్కడైతే సత్యం ఉంటుందో ఆ సత్యమును చెడగొట్టడానికి అబద్ధికుడైనటువంటి సాతాను నానా తంత్రములు వాడు చేస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ వాని యొక్క యుద్ధము సత్యము మీదే జరుగుచున్నది అనేటటువంటి విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు, మీరు యేసు ప్రభువుని తప్ప మరి ఎందుకు ప్రవక్త అను ఒక వ్యక్తిని హెచ్చిస్తున్నారు అని అడుగుచున్నారు. ప్రియులారా, అసలు ప్రవక్త ఉన్నాడు అనేటటువంటి విషయాలే ఎరగనప్పుడు ప్రవక్తను గూర్చి చెప్పుటలో తప్పు లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తలకు తాను సంకల్పించినది తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు తన ప్రవక్తలను పంపి
ఆ సత్యమును బయలుపరుస్తున్నాడు. ప్రవక్తలను దేవుడు తన నోటి బూరగా వాడుకొనుచున్నాడు. కాబట్టి దేవుని నోటి బూర అయినటువంటి ఈ గడియ వర్తమానము మీరు తెలుసుకోవాలంటే ఆ వర్తమానికుడు ఎవరో కూడా మీకు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకము, అది అవసరమై ఉన్నది. కాబట్టి ఒక లెటర్ మనం పొందుకుంటే ఆ లెటర్ ఎవరి యొద్ద నుండి వచ్చిందో అది మనం తెలుసుకోకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి లేఖనం చెప్తుంది దేవుడు తన దూతను పంపాడు అని. కాబట్టి ఆ మెసెంజర్ ఎవరో కూడా మనం తెలుసుకునేట మంచిది. కాబట్టి మరి ఈ ప్రవక్త చాలా దీనుడు. నిజంగా ఈ లోకములో ఏ గొప్పతనాన్ని అతడు కోరుకోలేదు. తన పేరును హెచ్చించాలని ఆయన కోరుకోలేదు. దేవుని స్థానంలో తనను పెట్టాలని ఆయన ఎప్పుడు కూడా అడగలేదు. అనేక మార్లు అతడు చెప్పిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఓకే, చూడండి. మరి స్నేహితులారా, నా వైపు చూడొద్దు, నేను మీ సహోదరుణ్ణి, నా మీద దృష్టి పెట్టొద్దు. ఎందుకనగా నేను కేవలం మానవ మాతృన్నే, అంటే క్షేమైపోయేవాడిని అని చెప్పాడు. అందరి వలనే నేను కూడా ఒక దినాన చనిపోవలసిందే కనుక నా సొంత మాటలు వినొద్దు, కానీ నా ద్వారా ఏదైతే ఆయన చెప్పానో దానిని వినండి. ప్రైజ్ ద లార్డ్. వర్తమానికుడి మీద ఎంత మాత్రము దృష్టి పెట్టకండి, కానీ వర్తమానమును మాత్రం గమనించండి లేక కనిపెట్టండి అని చెప్పాడు. వర్తమానికుని మీద కాక వర్తమానము మీదనే దృష్టి పెట్టమని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, తనను తాను ఏమాత్రము కూడా ఆయన హెచ్చించుకోలేదు. కానీ ఇదంతా కూడా అపవాది నిజమైన ప్రవక్తను దేవుని ప్రజలు గుర్తించకుండా చేయాలని ప్రతి కాలములోనూ సాతాను చేసే పనే ఈ కాలంలో కూడా ఈ నిజ ప్రవక్త మీద అబద్ధికుడు అనేటటువంటి ముద్రను వేసింది. అందుచేత అనేకులు కనీసం ఆయన ఈ గడియ వధువుకు అందించినటువంటి వర్తమానములను చదవటానికి కూడా ఇష్టపడలేనంతగా ప్రజలను అది మోసగించింది. కానీ ఎవరైతే ఆ ముసుగును చీల్చి ఇది సత్యమే అని లేఖనము ద్వారా రుజువుపరుచుకొని ఆ యొక్క వర్తమానములను చదువుచున్నప్పుడు దేవుని యొక్క హృదయం ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన మర్మం ఏంటో ఎరిగిన వారు ఆమేనని దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క మరి వ్యక్తిని మనం గణపరచుటలేదు, కానీ ఆయన దేవుడు పంపిన ఒక మెసెంజర్గా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, 1909 ఏప్రిల్ 6వ తారీఖు మంగళవారమున ఈ యొక్క ప్రవక్త జన్మించారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మనిషిని హెచ్చించటానికి బాహ్యపరంగా ఏ గొప్ప కారణాలు లేవు, కానీ అతడిలో అనగా ఆ ప్రవక్తలో ఉన్న ప్రవక్త ఫలము చాలా గొప్పది. ప్రవక్త అని నమ్మి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఆ వ్యక్తిని మీరు చేర్చుకోకపోతే ఆ వ్యక్తి చెప్పింది మీరు ఎలా వినగలుగుతారు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రవక్తను గూర్చి అనేక మంది భక్తులు చెప్పిన కొన్ని విషయాలలో నుండి కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నిజముగా అతడు పొడవైన మానవ స్వరూపము గలవాడు కాడు. అంటే భౌతికంగా ఎత్తైనవాడు, ఇంకా చెప్పాలంటే ఆకర్షణీయముగా కనబడేవాడు ఏమీ కాదు. మన అపోస్తులైన పౌలు గారు అన్నాడు, అక్కడ ఆయన తన స్వరూపమును గురించి మాట్లాడుకున్నాడు. బాహ్యమునకు అతడు ఇంపైన వాడేమీ కాదు, ఆకర్షితుడేమీ కాదు, అతని మాటలు కూడా కొరగానివి అనేటటువంటి విషయాన్ని పేతురు జ్ఞాపకం చేశాడు. అసలు విషయం ఏంటంటే వారు సూటిగా మాట్లాడతారు, బాహ్యముగా ఎలాంటి ఆకర్షణ వారికి ఉండదు. వారి యొక్క వాక్యమే వారు నిజమైన దేవుని సేవకులని
నిరూపిస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, ఈ ప్రవక్త తన మార్గమున ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, సూచక క్రియలు తన ద్వారా జరిగినప్పటికీ, చనిపోయిన వారు సైతం బ్రతికినప్పటికీ, నిజంగా అనేక అద్భుత కార్యాలు జరిగినప్పటికీ అతనిలో ఇసుమంత కూడా, కొంచెం కూడా గర్వము లేని మహాదీనుడు. నిజంగా మోషేను గురించి మనం చూసినప్పుడు అతడు దీన మనస్సు గలవాడు అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఈ కాలపు ప్రవక్త జీవితాన్ని దగ్గర ఉండి చూసిన వారు చెప్పింది ఏంటంటే, అతడు తన మార్గములో ఎంత గొప్ప స్థానాలను అధిరోహించినప్పటికీ కూడా గర్వమట ఆయనలో కొంచెము కూడా కనబడలేదు. కానీ నేటి దినాలు మనం చూస్తే ఈ వర్తమానాన్ని బోధించు వారిలో గర్వము కనబడుట కొంచెం బాధగా ఉంది. అది కొంచెం సరి చేసుకుంటే మరి ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే అతడు తన ఎదుట ఎప్పుడు కూడా బోర ఊదించుకోలేదండి. ఇంకా అతడు కూడా తనను గూర్చి తాను గొప్పగా చెప్పుకోలేదు, తన బోర తాను ఊదుకోలేదు. నిజముగా మీరు గనుక ఆయన వర్తమానములను చదివితే, వర్తమానాన్ని దేవుని యొద్ద నుండి మనకు అందించుటలో అతడు ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఈ గొప్ప వర్తమానం తనకే వచ్చిందని తాను గర్వించలేదు. కాబట్టి ఎంత దీనత్వము కలవాడో ఆయన యొక్క పుస్తకాలు చదువుతున్నప్పుడు లేక వర్తమానాలు వింటున్నప్పుడు మనకు స్పష్టంగా అతని యొక్క స్వభావము లేక ప్రవక్త యొక్క స్వభావం మనకు క్లారిటీగా తెలుస్తుంది ప్రియులరా. ఇంకా మనం చూస్తే దినదినమున అతడు వెళ్ళుచుండగా ధన కీర్తి కొరకు వాంఛించలేదో. చూసారా, ఒకనాడు అతడు ఒక స్వస్థత కార్యము చేయటాన్ని బట్టి ఒక గొప్ప ధనవంతుడు ఒక చెక్ ఇచ్చి నీకెంత కావాలో రాసుకోమన్నాడు. ప్రియులరా, ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి ఆ చెక్ని రిజెక్ట్ చేశాడు. ఈ రోజుల్లో ఎవరు అలా చేయగలరండి? కాబట్టి ధనము కొరకు, కీర్తి కొరకు, గొప్పతనాల కొరకు పరుగులు తీసేవారు ఈ ప్రవక్తను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఆనాడు ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహం వంటి బాగా విద్యావంతులు, అలాగే కరిస్మాటిక్ పవర్ ద్వారా అద్భుతాలు చేసినటువంటి సేవకులుగా వారు పిలువబడి గొప్ప కీర్తిని గడించారండి. కాబట్టి ఆనాడు అమెరికాలోనే అతి గొప్ప విలాసవంతమైనటువంటి భవనాలను వారు కలిగి ఉన్న ఈ యొక్క దీన సేవకుడు తన యొక్క సింపుల్ సిటీని బట్టి దేవుడు ఏ స్థితిలో పెట్టాడో దానిని మించి ఎగబ్రాకలేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను గమనించినది, అలాగే అనేక మంది భక్తులు కూడా గమనించినది ఏంటంటే, ఆ దినాలలోనే ఆయన స్థానాన్ని అనగా ఈ ప్రవక్త యొక్క స్థానాన్ని ఎవరు కూడా పూర్తి చేయలేకపోయారండి. అంటే వాక్యాన్ని ప్రకటించటమే కాదు, ప్రకటించిన వాక్య ప్రకారము నిలిచి ఉన్న ఇతని స్థితిని ఎవరు కూడా పూర్తి చేయలేదో. ఇంకా మనం చూస్తే ప్రియులరా, అతడు విశ్వాస సత్యములో నిజంగా సత్యమును బోధించుటలో ఆయన ఎన్నడూ కూడా తప్పిపోలేదండి. ఎల్లప్పుడూ అతడు సత్యమునకు విరోధంగా బోధించలేదు. ఇంకా చూస్తే కలుషితము కాని స్వచ్ఛమైన వాక్యాన్ని అందించాడండి. ప్యూర్ వర్డ్, దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని అందించాడు. ఇంకా మనం చూస్తే అతనికి ఆడంబరములు లేవు, ధన కీర్తి కొరకు ఆశ లేదు. నిజంగా విలాసవంతంగా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదని. ఎంత సామాన్యతలో అతడు ఉన్నాడో అంత సామాన్యతలోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. నిజంగా ఆ గొప్ప వ్యక్తిని మనం చూడలేదు, కానీ ఆ గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో నుండి క్రీస్తు మాదిరి మనం చూడగలుగుతున్నాం. చాలామంది అంటారు మనుషులను దేవునితో హెచ్చిస్తారేంటని. నిజంగా చెప్తున్నా, మనుషులు ఎవ్వరు కూడా దేవుడు కాలేరు. మానవుడే,
దేవుడు దేవుడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రవక్తలే. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని యాకోబు భక్తుడు స్పష్టంగా చెప్పాడు. కానీ మనము చూసేది ఏంటనుకుంటున్నారో, ఆ యొక్క గొప్ప వ్యక్తిత్వములో ఒక వ్యక్తిలో క్రీస్తును మనం చూస్తున్నాం. అది అంతేగాని ఆ వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వారు దైవములని వాక్యం చెప్తుంది. కాబట్టి వారు సరాసరి దేవుడని కాదు, కానీ దేవుని యొక్క మరి ఆ వాక్యమును ప్రకటిస్తూ వాక్యము యొక్క విధేయతను, లేకపోతే దేవుని యొక్క ఆ గొప్ప మంచితనాన్ని వారిలో నుండి బయలుపరచటానికి దేవుడే ఇష్టపడ్డాడు. కాబట్టి అందును బట్టి తప్ప ఏ వ్యక్తిని మనం హెచ్చించుట కొరకు కాదని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. గమనించారా? కాబట్టి ఎల్లప్పుడూ కూడా అతడికి ఎంత బాధ్యతాయుతమైన పరిచర్య ఉన్నా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు చెప్పినా చెప్పకపోయినా ఒకటే పరుగు. అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, అక్కడ సేవ అంటారు, ఇక్కడ సేవ అంటారు, వాళ్ళు పిలిచారంటారు, వీళ్ళు పిలిచారంటారు. చాలాసార్లు పెద్ద పెద్ద మహాసభలలో దైవ సేవకునికి ఆహ్వానము వచ్చినా ప్రభువుకి ఇష్టమో కాదో తెలుసుకోకుండా పరిగెత్తలేదు. కొన్నిసార్లు ఘనమైనటువంటి సభలకు వెళ్ళుట కంటే ఒక స్వల్ప సంఖ్య గల ప్రజల మధ్యకు వెళ్ళి కొన్ని కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకోవటం దేవునికి ఇష్టమని ఎరిగి ఆ గొప్ప సభలలో సువార్తను అందించుట కూడా తిరస్కరించి దేవుని చిత్తానికి లోబడి మరి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి సిగ్గుపడని ప్రవక్త ఇతడు. ఆమేన్. ఇంకా మనం చూస్తే అతని మాటలు ఎప్పుడు కూడా డంబముగాను, తను తాను గొప్ప చేసుకునేటటువంటి విధానముగాను, లేకపోతే అదేదో అంటారు కదా, ఒక గర్విష్టి మాటలు ఆయనలో ఉండేవి కాదండి. గర్వము ఎల్లప్పుడూ కూడా సాతానుదే. అతని మాటలు ప్రేమతోనూ సౌమ్యముగాను ఎంతో మృదువుగా ఉండి ఖచ్చితంగా అక్కడ వాక్యం వినేవారి హృదయాలను తాకేదట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ప్రియులరా, అతడు తన స్వరాన్ని హైలైట్ చేయాలని ఎప్పుడు చూడలేదట. నా స్వరమే, లేకపోతే నేను చెప్పేదే పైన ఉండాలని ఎన్నడూ కూడా తన స్వరాన్ని పైకెత్తలేదు. ఇంకా అతడు ఎప్పుడైనా ఒక కేక వేశాడంటే అక్రమమునకు విరోధముగా తప్ప మరి దేనికి కాదు అని దగ్గర ఉండి చూసిన భక్తులు చెప్పారండి. హల్లెలూయా. ఇంకా విషయాలు చూస్తే ఏ గొప్పతనాన్ని మనం ఆయనలో చూడగలం? అతడు అధిక విద్యావంతుడు కాదండి. గొప్ప చదువు అతనికి లేదు. ఇంకా చెప్పాలంటే సరైన వ్యాకరణం కూడా అతనికి రాదు. కాబట్టి అది ఎలా పలకాలో కూడా అతనికి తెలియదు. అయినప్పటికీ అతని ప్రసంగాల కొరకు ఖండాంతరాలు దాటి వెళ్ళి వినేవారండి. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి అక్కడున్న ప్రత్యేకత? ఆ ప్రత్యేకత దేవుని యొక్క వ్యక్తిత్వమే. అనగా దేవుని యొక్క కార్యము అక్కడ సుస్పష్టంగా కనబడేదండి. అందుచేత అతడికి చదువు ఉందా లేదా, ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలుకుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకునేవారు కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. నేడైతే కొంచెం విద్య ఉండగానే, గొప్పతనం ఉండగానే, పేరు ప్రఖ్యాతులు ఉండగానే, కారు మేడ ఉండగానే నిజంగా వారి యొక్క నునుపైన మృదువైన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? తేనె పూసిన కత్తుల్లాగా ఉంటాయి. పైకి తేనె కనబడుతుంది కానీ లోపలన్నీ తప్పుడు కార్యాలే వారు బయలుపరుస్తారు. కాబట్టి పిల్లరా, ఈయన ఏదైతే ఉన్నదో దాన్ని తప్ప దేనిని కూడా అతడు వ్యక్తీకరించలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది ఆశ్చర్యపడేవాళ్ళు, ఇతనికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని. నిజంగా ఆ జ్ఞానము గూర్చి ఆయన పలుమార్లు చెప్పింది ఏంటంటే, ఇది పైనుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము, అనగా నిత్యత్వములో నుండి వచ్చింది అని చెప్పేవాడండి. ప్రైజ్ ద లార్డ్. అది మాత్రమే కాదు, అతడు ఏ డినామినేషన్ నుంచి రాలేదండి. ఏ సిద్ధాంతాన్ని అతడు తీసుకొని రాలేదు. చాలామంది అనుకున్నట్టుగా ఈ బ్రెనామ్ గారు తీసుకొచ్చింది ఒక సిద్ధాంతం అని. అయ్యలారా, అది కాదు.
ఆది అపోస్తులు ఏ సిద్ధాంతాన్ని అయితే బయలుపరిచారో, అది సిద్ధాంతం అంటే కంటే ఏ సత్యాన్ని అయితే బయలుపరిచారో అది తప్ప వేరొకటి బోధించలేదు. ఆయన పలుమార్లు చెప్పాడు, నిజంగా నేను పౌలు ఏదైతే చెప్పాడో అదే బోధించానో. ఈ అన్యులలో అపోస్తుల్నిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పౌలు గారు ఏదైతే ఈ అన్యజనులకు అపోస్తుల్నికి అప్పగించాడో అది తప్ప నేను వేరొకటి చేర్చలేదో. నేను 100%, 100% పౌలు గారు ప్రకటించిందే ప్రకటించానని ప్రవక్త చెప్పాడండి. ఒకవేళ ఈ పౌలు నరకానికి వెళ్తే అప్పుడు నేను ప్రకటించినందున నేను కూడా వెళ్ళొచ్చు, కానీ అతడు ప్రకటించినది సత్యమైతే నేను ప్రకటించింది కూడా సత్యమే అని బోధించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బైబిల్ని మీరు స్పష్టంగా చూస్తే ఈ లేఖనము అందులో నుండి ఎన్నడూ తప్పిపోదు. ప్రైజ్ ద లార్డ్. ఈయన బోధించిన మెసేజ్ బైబిల్కి కరెక్ట్గా సరిపోద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత అతడు ఎన్నడూ కూడా సిద్ధాంతాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పలేదు. క్రీస్తు తప్ప వేరొక చట్టం లేదని ఆయన చెప్పాడు. అతనిలో ఒక శ్రేష్టమైన ప్రేమ తొణికిసలాడుతూ ఉండేదండి. ఆ ప్రేమతోనే ఆయన ఆ యొక్క సంఘములో గంటల తరబడి ఎందుకు మాట్లాడాడు? అసలు అమెరికా దేశంలో అంత సమయము మాట్లాడగలిగిన వారు లేకపోతే ఆ పూర్వ సేవకులు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఈయనలోని దేవుని యొక్క ఆత్మ అంత బలవంతం చేసేది. దేవునికి స్తోత్రం. పౌలు గారు అన్నాడు, దేవుని ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నదని. ఇంకా మనం చూస్తే ఆయనను గూర్చినటువంటి గొప్ప ప్రకటనలు లేవండి. ఎందుకంటే అతనిది ఎన్నిక చేయబడిన గొప్ప కుటుంబం ఏమీ కాదు, ఒక పేరెన్నిక కలిగిన కుటుంబం కాదు, సమాజంలో అంత పేరు కలిగిన కుటుంబం కాదు, సమాజంలో గుర్తింపదగినంత గొప్ప విశేషం ఉన్న కుటుంబం కాదు. అతి స్వల్ప వినయ జన్మము అయినది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, అయితే వర్తమానాన్ని ప్రేమించేటటువంటి వారికి అతని వర్తమానము చాలా గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నదని వారు నమ్ముతారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే అతనిని చాలా సందర్భాల్లో ఆయన బోధించాడు, నన్ను మీకు ఒక స్నేహితునిగా ఎంచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అలాంటి మంచి స్నేహితునిగా మనము బ్రదర్ బ్రెన్హామ్ గారిని మనం తీసుకుంటున్నాం. ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. నిజంగా మన నిజమైన ఒక మంచి స్నేహితునిగా మనకుంటూ నిజ స్నేహితుడైన క్రీస్తునైనా మనకు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి అతడు మనకు చూపిన మాదిరిని బట్టి దేవుణ్ణి మనం స్తుతింపక తప్పదు, మరి ఆయనను బట్టి ఆనందించక తప్పదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన ఒక మాట చెప్పేవాడు, నేను ఒక బోధకుడను మాత్రమే. అయితే ఆయన ఆ యొక్క బలిపీఠం మీద నిలబడినప్పుడు అతడు సత్యమును మరి నిరాటంకంగా, ఇంకా చెప్పాలంటే నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా బోధించటానికి వెనుకాళ్ళని గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అతడు ఆ బలిపీఠం మీద నుంచి బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అతనిలో నుండి బయలు వెళ్ళినటువంటి ఆ ప్రభావము అతడు నిజమైన ప్రవక్త అని లేఖన సాక్షిగా రుజువు చేసింది. హల్లెలూయా. కాబట్టి ఇక అనేక విషయాలు చెప్పటానికి మరి సమయం లేదు, కానీ ఈ కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచి నేను ముగిస్తున్నాను. అదేమనగా, నిజముగా ఈ కడవరి గడియకు మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ప్రవక్తయే ఈ విలియం మరియన్ బ్రెన్హామ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అబద్ధికులు లేకపోతే మోసపుచ్చువారు, సత్యమును బోధిస్తే సహించలేని వారు, వారు కడిపే వారి దేవుడిని ఆరాధించువారు, ఈ దుర్బోధకులందరూ కూడా నిజబోధకుని మీద తప్పుడుగా బురద జల్లినా మీరొక్కసారి ఆ లేఖనాలలో నుండి ప్రవక్త బోధించిన
కొన్ని విషయాలను మీరు గనుక కొంచెం చదివి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా ఇది నాకు బయలుపరచని, నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ బయలుపరచకపోతే బైబిల్ ఎన్నిసార్లు చదివినా నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ బయలుపరచకపోతే ప్రవక్త బోధించిన అంశాలు కూడా అర్థము కావు, ఆ ప్రసంగాలు కూడా అర్థం కావు. కాబట్టి అది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి ఆ బయలుపాటును దయచేయమని మనం దేవుణ్ణి అడగాలి. దేవుడు అట్టి కృపను మీకు ఇస్తాడు. నిజముగా ఎవరు ఈ వర్తమానమును అంగీకరిస్తారో వారు ధన్యులండి. ఎందుకంటే ఈ గడియకు దేవుడు పంపిన నిజ ప్రవక్త ఈ యొక్క విలియం బ్రెన్హామ్ గారు అయి ఉన్నారు. దానిలో ఎలాంటి సందేహము లేదని నేను ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ ప్రత్యేక సమయంలో నాయన ఈ చిన్న విషయాలు నీ ప్రవక్తను గురించి చెప్పటానికి ప్రభా నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యత కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ఎందుకంటే ఈ గడియకు ఒక వర్తమానికుడు అనేవాడు లేనట్లయితే ప్రభా మేము ఈ సత్యాన్ని ఎరగం. ర్యాప్చర్ కొరకు నాయన మమ్మల్ని మేము ఏ రీతిగా సిద్ధపాటు చేసుకోవాలో, వధువు తను తాను ఏ రీతిగా సిద్ధపరుచుకోవాలో ఎరగదు నాయన. ఆ రీతిగా నీ ప్రవక్తను పంపి సత్యమును బోధింపచేసి సత్య మార్గములో నడవటానికి కృప చూపారు. అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.